హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఎస్కే బ్లాగ్స్. సో మనం ఇవాళ మ్యాంగో ఐస్ క్రీమ్ చాలా ఈజీ పద్ధతిలో నో బాయిలింగ్ ఏమీ అవసరం లేకుంటే సింపుల్ వైజ్గా నేను చెప్తున్నా. పాలు అవసరం లేదు దీనికి. జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. అవి ఏంటంటే ఇది బంగినపల్లి మామిడి పండు ఒకటి ఫుల్, ఇది ఫ్రెష్ క్రీమ్ హాఫ్ కప్, 250 కప్, ఇది దాంట్లో సగం ఫ్రెష్ క్రీమ్ హాఫ్ కప్పు, ఇది మిల్క్ పౌడర్ 2.5 టేబుల్ స్పూన్స్, 3 టేబుల్ స్పూన్స్ షుగర్. జస్ట్ ఇవి ఉంటే చాలు. సో మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇలా మనం ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి. ఇందులో మనం 1 కప్ మ్యాంగో పల్ప్ని ఇందులో వేసేద్దాం. అండ్ 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసి దీన్ని మనం బాగా బీట్ చేయాలి. ఓకే, నేను బీట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి గైస్, ఇలాగా మొత్తం ప్యూరీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులో మనం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేద్దాం. ఫ్రెష్ క్రీమ్ని ఇప్పుడు బీట్ చేసుకుందాం. చూడండి, ఇది ఫ్రెష్ క్రీము హాఫ్ కప్పు ఇందులో వేసేస్తున్నాను. పల్పు విడిగా తీస్తాను నేను. సో దీన్ని ఇప్పుడు మనం బీటర్తోనే చేసుకోవచ్చు, మిక్సీ అన్న పట్టుకోవచ్చు మీరు. సో నా దగ్గర బీటర్ ఉంది కాబట్టి నేను బీటర్ని యూజ్ చేస్తున్నాను. ఇది కొంచెం క్రీమీ స్ట్రక్చర్ రావాలి. ఆ స్ట్రక్చర్ వచ్చేంత వరకు మనం దీన్ని బీట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెం చిక్కగా అయింది కదా. ఇప్పుడు ప్యూరీని ఇందులో వేసేస్తున్నాను ఫుల్గా. వేసేసి ఇందులో మిల్క్ పౌడర్ కూడా 2.5 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసి దీన్ని మళ్ళీ బ్లెండ్ చేద్దాం. చూడండి, ఇలాగా క్రీమీ స్ట్రక్చర్ రావాలి. చూడండి ఎంత క్రీమీగా వచ్చిందో. సో దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో దీన్ని చూసారా, క్రీమీగా ఉంది కదా. దీని మీద క్లింగ్ ర్యాప్ కానీ ఏదన్నా ఫాయిల్ కానీ కవర్ చేసి దీన్ని 6 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడమే. ఓవర్ నైట్ పెట్టినా నో ప్రాబ్లం. సో ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. చాలా రోజులైంది నేను వీడియో పెట్టి. సో ఇక నుంచి కంటిన్యూస్గా వస్తాయి మీకు వీడియోస్. సో వీడియోస్ చేసి మీకు పోస్ట్ చేయలేనందుకు సారీ ఫర్ దాట్. సో దీనికి లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.